నా దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు అంటే, నా దేవుడు నీ రోగాలు మాన్పే దేవుడు అంటే, నా దేవుడు నీ సమస్యలను తీర్చే దేవుడు అంటే, నా దేవుడు నీ బ్రతుకును మార్చే దేవుడు అంటే, ఆ దేవుడిని విడిచిపెట్టి స్థిరత్వము లేకుండా, ఆత్మీయతలో స్థిరత్వము లేకుండా పక్కన చుట్టుపక్కల తిరుగుతావే, వాడిచ్చేదానికి వీడిచ్చేదానికి, వాడు మంత్రించేదానికి వీడి మంత్రించేదానికి తిరుగుతావే. జ్ఞానం లేదు. ఏం స్థిరత్వం చేస్తున్నాం? భక్తి. ఏ స్థిరత్వంలో ఉన్నాము? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు రక్తము కార్చిన దేవుడు, నీ కొరకు నిలువెల్ల ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి అంతగా ప్రాణం పెట్టి అంతగా నీ కొరకు త్యాగం చేస్తే ఓర్పలాగా తిరిగి వెళ్ళిపోతే ఎట్టమా? రాజు ఆజ్ఞను సైతము లెక్క చేయని దానియేలు, శద్రక్, మేషక్, అబేద్నెగోల వలె నీవు నేను ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం సేపులేనా, ఇంట్లో బాలేదు పరిస్థితి, ఎప్పుడు అప్పులే, అందుకనే పక్కకు పోయినా. ఒకరు చెప్తే ఏం చెప్పినారు, పక్కన కొంచెం ఇట్లా ఏదో చేస్తారంట, పోయి వచ్చినా. ఏమనుకోద్దన్నా. బాగైనావా? లేదు, ఇంకా దరిద్రత ఎక్కువైతుంది. ఉండేది పోతుంది, ఊడ్చుకునేది పోతుంది. మొన్నటిదాకా ఇంట్లో టీవీ ఉండే, ఫ్రిడ్జ్ ఉండే, బీరువా ఉండే, అన్నీ ఉండే. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి పోతున్నాయన్న. పోతాయి. ఉండేది కూడా పోతుంది, ఉన్న గుడిసె కూడా పోతుంది. పోతుంది. స్థిరత్వం లేదు నీ భక్తి.